నమస్తే, వీటీవీ ప్రైమ్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక పడి లేచినటువంటి కెరటం ఏది? వైఎస్ఆర్సీపీ పడి లేచింది. నిజానికి ఒక కెరటం, ఒక అలగా లేచి యావత్ భారతదేశంలోనే సంచలనాత్మకమైనటువంటి ఘన విజయం ఆ రోజున ఏకపార్టీగా ఇక్కడ గమనించాలి. అది 150 సీట్లు సాధించినటువంటి పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ. ఆ పార్టీ యొక్క ఘన విజయానికి కారణం ఏంటంటే ఈ మ్యాక్సిమం ఆ పార్టీ ఆ కేడర్ అంతా కూడా ఎక్కువ మంది చెప్పాలంటే ఒక డైనామిక్ యంగ్స్టర్స్, అట్లాగే మోస్ట్ ఎనర్జీస్ ఉన్నటువంటి యాక్టివిస్ట్స్. ఇది చాలా కీలకమైనటువంటి అంశం. ఈ 2 పాయింట్లు కూడా మామూలుగా ప్రతి పార్టీకి కూడా చాలా మంది కేడర్ ఉంటారు, రకరకాల సెక్షన్స్ నుంచి కూడా ఉంటారు. కానీ వీళ్ళంతా కూడా ఏంటంటే ఒక ఫోర్స్గా, ఒక సైన్యంలాగా పనిచేసినటువంటి వాళ్ళు. అటువంటి వాళ్ళు ఆ పార్టీ వెనక ఉండి దానికి ఒక విజయాన్ని సాధించి పెట్టారు. కానీ పరిస్థితుల ప్రభావం కావచ్చు, లేదు ఇతరత్ర కారణాలు కావచ్చు, ఆయన అంచనాలు సరిగ్గా వేయడంలో, పాలనకి ఇటు కేడర్కి ఆయనే చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారి మీటింగ్లో, పాలనాపరమైనటువంటి అంశాల్లో పూర్తిగా దృష్టి పెట్టడం వల్ల వీళ్ళు నెగ్లెక్టెడ్ ఇదయ్యారని. అంటే ఏ ప్రధానమైనటువంటి పార్టీకి అంగం, మోస్ట్ ఎనర్జెటికల్ పార్టీ ఏదైతే ఉందో దాన్ని ఆయన ఇగ్నోర్ చేసినటువంటి పరిస్థితుల్లో ఆ పార్టీ పూర్తిగా డీలా పడిపోయి, సరే ఇక ఇతరత్ర దుష్ప్రచారాలు కావచ్చు, ఏ కారణాలైనా కూడా మొత్తానికి పార్టీ పడి లేచిన అదే ఒక కెరటం, ఎగసిన కెరటం కింద పడినట్టుగా ముందు పడిపోతే ఇక అందరూ కూడా ఆశ్చర్యపోయారు. ఇక ఎక్కడ ఇది కోలుకునేటువంటి పరిస్థితి లేదు. 11 సీట్లు ఏంటి, 11 సీట్లు ఘోర పరాజయం, పైగా ఎక్కడ చూస్తే అక్కడ. అలాంటి పార్టీ నిజానికి గతంలో తెలుగుదేశం పార్టీ ఓడిపోయినప్పుడు ఆ పార్టీ తిరిగి కోలుకోవడానికి ఒక సుదీర్ఘ చరిత్ర ఉన్నటువంటి పార్టీ. కోలుకోవడానికి చాలా సంవత్సరాలు పట్టింది, నెలలు కూడా కాదు. కేవలం ఎన్నికల ముందు ఆయన అరెస్ట్ అయిన తర్వాత, బయటకు వచ్చిన తర్వాతే ఆ పార్టీ ఒక రకంగా మళ్ళీ పుంజుకుందని చెప్పాలి. కానీ కేవలం చాలా స్వల్ప వ్యవధిలో 3-4 నెలల వ్యవధి కాలంలోనే మొత్తం తనను తను సమీక్షించుకొని, పరిస్థితులతో ఇదయ్యి కూడ తీసుకొని, కేడర్ అందరిలో కూడా మళ్ళీ ఒక ధైర్యాన్ని ప్రోధి చేసి నింపి, మామూలుగా కాదు, ఒక సరిగ్గా అదే సమయంలో జరిగింది ఏంటి అన్నట్లయితే వీళ్ళని లేవకుండా చితక్కొట్టాలని చెప్పని అనూహ్యమైనటువంటి అప్రజాస్వామికమైనటువంటి దాడులు జరిగాయి. చెట్టుకొకళ్ళు పుట్టకొకళ్ళు పరిగెత్తేటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళందరినీ కూడా తన రెక్కల కింద చేర్చుకొని, వాళ్ళకి లీగల్ ఎయిడ్ ఇవ్వాల్సినటువంటి లీగల్ ఎయిడ్కి ఎక్కడికక్కడ వాళ్ళని కాపాడుకుంటూ, వాళ్ళందరినీ కూడా చాలా స్వల్ప వ్యవధిలో వాళ్ళకి భరోసా ఇచ్చి, అంటే తను చెప్తే ఇది విశ్వసించాలి. ఒక నాయకుడికి ఏంటంటే కావాల్సింది విశ్వసనీయత. ఆ విశ్వసనీయత అనేటువంటి దాన్ని వాళ్ళల్లో ప్రోధి చేసి చాలా షార్ట్ స్పాన్లో ఒక మంచి ఫోర్స్ని మళ్ళీ తయారు చేసుకుని ఆ పార్టీకి ఒక జీవాన్ని అందించడం అనే మాట వాస్తవం. దాని ప్రభావంగానే చాలా స్వల్ప వ్యవధిలో మళ్ళీ వీళ్ళు కొన్ని ఒకవైపు అణచివేత ధోరణులను ఫేస్ చేస్తూనే అనేక మంది నాయకులు జైళ్ళకి వెళ్ళి జైళ్లలో మగ్గుతూనే, కొంతమంది బయటకు వచ్చి, కొంతమంది ఆ సానుభూతి పరులు సైతం కేసులు పెట్టించుకొని జైలుకి వెళ్ళి, ఇన్ని జరుగుతున్నా కూడా ఆ పార్టీ ఒక మిలిటెంట్ ఫోర్స్ కింద దాన్ని తీర్చిదిద్దటం అనేది మనం చూస్తాం. దానికి ప్రత్యక్ష ఉదాహరణే ఈ 1,00,00,000 సంతకాల సేకరణ ఉద్యమం. ప్రైవేటు మెడికల్ కాలేజీల యొక్క 1,00,00,000 సంతకాల కోసం, 1,00,00,000 సంతకాలంటే మామూలు విషయం కాదు. ప్రతి నియోజకవర్గంలో, ఈ నియోజకవర్గంలో వైసీపీ లేదు, ఇక్కడ బలహీనంగా ఉంది అనేటువంటి ఇది లేకుండా ప్రతి చోట కూడా పార్టీ శ్రేణులు అత్యుత్సాహంతో పార్టిసిపేట్ చేసి 1,00,00,000కి పైగా సంతకాలను సేకరించారనేది మెడికల్ కాలేజీలకు సంబంధించిన అంశం. ఆ విషయాన్ని ఇప్పుడు ఇందులో మనం ఇన్కార్పొరేట్ చేయకుండా దాన్ని పక్కన పెట్టి, తద్వారా ఇక్కడ మనం గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే, ఇన్ని లక్షల మంది కార్యకర్తలు, వేలు కూడా కాదు, లక్షల్లో, యావత్ రాష్ట్రంలో లక్షల మంది కార్యకర్తలు తిరిగి మళ్ళీ పైకి లేచి చాలా యాక్టివ్గా పనిచేస్తున్నారు అని అంటే, దానికి ఉదాహరణే మెడికల్ కాలేజీల 1,00,00,000 సంతకాల కార్యక్రమాన్ని, వాటన్నిటినీ కూడా జిల్లాల, గ్రామ స్థాయి నుంచి జిల్లాలకి చేర్చేటువంటి ర్యాలీలు, ఇవన్నీ కూడా గమనించినప్పుడు ఎంత ఉధృతంగా వీళ్ళు తిరిగి మళ్ళీ కోలుకున్నారు ఈ పార్టీని అనేది చూడాలి. అధికారం అనేటువంటిది ప్రతి పార్టీ కూడా అధికారంలో అనుభవిస్తుంది, పరాజయం పాలవుతుంది. కానీ దాన్ని గ్యాప్ లేకుండా నిలదొక్కుకోవటం అనేటువంటిదే ఇది. ఆ విషయంలో
ఖచ్చితంగా తన కార్యకర్తలకైతే ఒక నమ్మకాన్ని జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా ఇచ్చాడనేది అయితే చెప్పాలి. అందుకు ఉదాహరణగానే ఈ రోజున ప్రతి నియోజకవర్గంలో కూడా ఇక్కడ మెడికల్ కాలేజీల కోటి సంతకాల కార్యక్రమం అలా ఉంచినట్లయితే తద్వారా ఆ పార్టీ మనకి ఉన్నటువంటి సమాచారం అంతర్లీనంగా సేకరించినటువంటి సమాచారం ఏంటంటే వాళ్ళు చాలా క్లియర్ డేటా తయారు చేసుకున్నారు. ఏ నియోజకవర్గాల్లో ఏ మండల స్థాయిలో ఏ కార్యకర్తలు ఎంత స్థాయిలో పనిచేశారు, ఎలా పనిచేశారు అనేటువంటిది వాళ్ళు ఒక లిస్ట్ తయారు చేసుకున్నారు. తద్వారా ఏంటంటే రేపు భవిష్యత్తులో ఈ పార్టీ కార్యక్రమాల్లో ఆయన ముందు చెప్పినట్టుగా పార్టీ కార్యకర్తలకి సముచితమైనటువంటి గౌరవం ఉంటుందని చెప్పని అన్నారు. దీని ప్రకారంగా ఆ పార్టీకి ఈ కార్యక్రమం అనేది ఏంటంటే పార్టీ పరంగా చూసినప్పుడు వాళ్ళ యొక్క సమర్థతకి ఇది ఒక లిట్మస్ టెస్ట్ కింద మనం భావించవచ్చు. ఆ విధంగా యావత్ రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో ప్రతి జిల్లాలో కూడా మంచి కార్యకర్తలని వీళ్ళు తయారు చేసుకున్నారు. కాబట్టి ఇది ఒక రకమైనటువంటి మంచి పరిణామం. అంతేకాకుండా ఇక లీగల్ పరంగా చూసుకున్నప్పుడు మంచి లీగల్ బ్యాటిల్ అయితే అన్ని కోణాల నుంచి నిరంతరంగా డే 1 నుంచి కూడా లీగల్ బ్యాటిల్ చేస్తూ వాళ్ళకు ఒక భరోసా కల్పిస్తున్నటువంటి దీన్ని కూడా మనం గమనించాం. సో ఇది ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఏంటంటే కార్యకర్తలు పూర్తిగా నీరుగారిపోయి నిరాశ నిస్పృహలకు లోనైనటువంటి వైసీపీ కార్యకర్తలు చాలా స్వల్ప వ్యవధిలో తిరిగి మళ్ళీ ఈ కోటి సంతకాల ఉద్యమం ద్వారా కోటి ఆశలు అయితే వాళ్ళల్లో ప్రోధి చేసుకున్నారు. ఒక మంచి ఎనర్జీస్తో ముందుకెళ్తున్నారు. ఇది అధికారంలో ఎవరున్నా కూడా బలమైన ప్రతిపక్షం కూడా చాలా అవసరం. కాబట్టి నిజమైనటువంటి ఒక బలమైనటువంటి ప్రతిపక్షంగా ఈ రోజుకైతే వైసీపీ ఒక కార్యకర్తలతో బలమైనటువంటి కార్యకర్తలతో తిరిగి బలంగా నిలబడింది అనేది అయితే మనం చెప్పచ్చు. థ్యాంక్ యూ. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. VTV ప్రైమ్, నీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.